గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు గోల్ రప్ నూనెతో పాప్డాల్ అయితే గోలించబోతున్నాం. చూడండి గ్యాస్ అయితే ఇలా అయిపోతుంది. నూనె పెట్టినాం. నూనెనైతే మసులుతుంది. ఫోన్ అలా పడితే మా మమ్మీ నన్ను చంపుతుంది. ఇప్పుడు యూస్ చేసుకున్నట్లయితే ఇవైతే పాప్డాల్ అనమాట. మొన్ననే కొన్నాం డిమార్ట్లో, బొక్క పెట్టించారు. చూడండి చాలా బాగుంది. ఆఫే వేస్తున్నామండి. ఆఫే సుయ్యి అంటది. ఇప్పుడు సుయ్యి అంటే గోల్నెట్ అన్నట్టు. సి అంటే గోల్నట్ అంట. నాకు కూడా ఇప్పుడే అర్థమైపోయింది. చూస్తురా. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోండి. ఇలాంటి ఇక ప్రతిరోజు వచ్చేస్తాయి వీడియోస్. చూడండి ఇలా టప్ప వేసేస్తే జల్ది వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆకలి అవుతుంది నాకైతే, ఫుల్ తినాలి. చూడండి చాలా బాగా గోలిస్తుంది మా మమ్మీ అయితే. ఒకటైతే దానికి అనుకుంది వస్తలేదు. ఇప్పుడు వేసుకున్నట్లయితే గోల్ రప్ నూనె, గోల్ రప్ నెంబర్ 1 మన యశాన్ని ఇచ్చేసిండు గోల్ రప్ నూనె మనకి. ఇవి ఇట్లా మంచిగా ఎందుకు వస్తున్నాయి అంటే ఎండలో ఎండబెట్టినాం అన్నట్టు. అవునంట గాయస్, ఎండలో ఎండబెట్టేసిరంట, అందుకే ఇంత మంచిగా వస్తున్నాయి. కరకరలాగా ఆడే పాప్డాలు రెడీ అయిపోతున్నాయి. 2 minutesలో అన్నం అయిపోయినాయి. అంటే గోల్డ్ రప్ నూనె పనిచేస్తుంది. గ్యాస్ అయితే చిన్నగానే పెట్టేసినాం. చూడండి గాయస్, 2 నిమిషాలలో అయిపోయింది పాప్డాలు. ఇట్లా ఎర్ర కావద్దు, ఎర్రగా అయితే మాడిపోతాయి, మళ్ళీ మాడక ఊరుతుంది. ఇట్లా జల్దీ కావాలి, తెల్లగా కావాలన్నట్టు. అది పొయ్యిలో పోతుంది మొత్తం. ఇన్ని అన్నం అయితే మా సంసారం సరిపోతాయి అన్నట్టు. ఎస్, దిస్ ఈజ్ ద రియాలిటీ. మా అఖిల్ గారికి అయితే చాలా కావాలన్నట్టు. అయితే నాకే ఆరిపోదు. మాకు అమ్ములకైతే కొంచెం ఇది అన్నీ అయినా సరిపోదు, అందుకే కొన్ని పెడుతున్నాం మా అక్కకి. అన్నం తింటే పాప్డాలు ఇస్తామని చెప్పేసినాం. పాపడాలు ఇస్తేనే తింటుందట. పాప్డాలు ఇస్తేనే తింటుందట. మొత్తం అసలు చేతిలో లేకుండా అయిపోయింది. మా అన్ననైతే 24 గంటలు ఫోనే చూస్తుండే, అసలు ఇంత కూడా హెల్ప్ చేస్తలేడు. ఇప్పుడైతే మా మమ్మీ మంచి పాప్డాలు ఇస్తుంది. అది ముక్క కూడా వేసేస్తుంది. వేస్ట్గా ఎందుకు చేయాలి, ఏది వేస్ట్ చేయొద్దు. మా మమ్మీకి ఉన్న డెడికేషన్ అట్లాంటిది. ఇక సరిపోతే అనిపిస్తుంది కానీ ఇప్పుడే చెప్పినాం కదా మాకే అర్పు అని, అందుకే ఇంకా కొంచెం ఎక్కువ గోలిస్తుంది. అది ఎందుకంటే మా ఇంట్లో పాప్డాల లవర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా అనిపిస్తుంది. ఈరోజు అయితే అన్నం అయితే వండేసింది. అన్నం రోజు ఉండేది అది చామగడ్డ చారు అయితే వండేసింది మా అమ్మమ్మ. ఎంత బాగుందట, అసలు తినబుద్ధి అవుతుంది జల్ది. అందుకే పాప్డాలు అయితే గోలిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం చామగడ్డ చారు అయితే చూపించేసేపోతున్నాం. చూడండి గాయ్స్, ఇది చామగడ్డ చారు చాలా బాగుంది. ఎట్లా చేస్తారంటే ఇదైతే ఫుల్ కాలుతుంది. చూడండి చామగడ్డలే లేవు ఇలా, చాలా ఉన్నాయి ముక్కలు. స్పెషల్ రెసిపీ, దిస్ ఇస్ స్పెషల్. అన్నమా ఇప్పుడైతే మనం చల్లన్నం అయితే తెచ్చేస్తున్నాం. ఈరోజు అయితే ఫుల్ ఫన్ అయిపోయింది. చూసేయండి, ఇలా చెవి పెడితే మాడిపోతుంది చెయ్యి. అట్టుకో